కనుక రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్యమనో యథ అలా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎవరు? వాల్మీకి. ఆ వెళుతూ ఉండగా అక్కడ ఆశ్చర్యకరంగా ఒక బోయవాడు రెండు పక్షులుంటే అంటే జంట పక్షుల్లో మగపక్షి కొట్టేట. ఆ మగపక్షి కింద పడిపోయింది. ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. వెంటనే హృదయంలో కరుణ కలిగింది. చూసారా, లోపల ఉన్నవాడి బట్టి బయట గుణాలు వస్తూ ఉంటాయి. మన లోపల భగవంతుడు ఉంటే మన నుండి సద్గుణాలు వస్తూ ఉంటాయి. నాకు సద్గుణాలు వచ్చాయి అంటే నా భక్తి కొంచెం పండిందని అర్థం. ఇదే బలబద్ధం చేసుకోండి. కరుణ, భగవంతుడు కరుణాస్వరూపుడు. అది మొట్టమొదటి వాల్మీకి నుంచి వచ్చినటువంటి అభివ్యక్తి ఏమిటి? దయ ఏమిటంటే అన్య దుఃఖ అసహిష్ణుత. ఇతరులు దుఃఖపడితే చూస్తే తట్టుకోలేని గుణాన్ని దయ అంటారు. అది కలగాలి. దయ కలిగిందిట. ఆ దయ కలగ్గానే అయ్యో అక్కడ పడిపోయింది ఆ పక్షి, చుట్టూ తిరుగుతోంది ఆ పక్షి. చూడగానే దుఃఖం కలిగి వెంటనే బోయివాడు చూసి తిట్టేటండి. ఆ తిట్టు దయతోనే, కోపంతో కాదు. దయ వల్ల కలిగినటువంటి కోపంతో కూడిన తిట్టు. మా నిషాద, అద్భుతమైన శ్లోకం ఇది, రామాయణానికి ఆది శ్లోకం. మా నిషాద ప్రతిష్టాత్మగమ శాశ్వతి సమా యత్క్రౌంచ విధునాదే కామవధి కామమోహితం. ఈ శ్లోకంలో ఉంది రహస్యమంతా. మా వద్దు, ఈ శ్లోకం జాగ్రత్తగా, ఈ శ్లోకమే విశేషం. నిషాద బోయవాడ, మా వద్దు, ఏమిటొద్దు? త్వమగమ శాశ్వతి సమా ప్రతిష్ట. మా నువ్వు ఇంకెక్కువ కాలం బ్రతకు. అంటే తప్పు పని చేసేవి కనుక నువ్వు ఇంకా నీ కీర్తి ఇంకెక్కువ కాలం ఉండకూడదు. ఎందుకు అంటే క్రౌంచ మిథునాదే కామవధి కామమోహితం. క్రౌంచ పక్షుల్లో కామమోహితమైన పక్షిని సంహరించేవి కనుక నువ్వు ఇంకెక్కువ కాలం ఉండకూడదయ్యా అన్నాడు. అని ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే భరద్వాజుడు ఆశ్చర్యపోయాడు, ఇతర శిష్యులు ఆశ్చర్యపోయారు. కానీ మహర్షి ఒక్కసారి ఒళ్ళు తెచ్చుకున్నట్టు తన స్వాధీనంలో. ఇంతవరకు రామతాదాత్మ్యంలో ఉన్నవాడు ఈ విషయం చూడగానే ఆ తాదాత్మ్యంలోంచి పలికాడండి. అందుకే జాగ్రత్తగా వినమన్నది. అప్పుడు వాల్మీకి మనస్థితి ఎలా ఉన్నది? రాముడితో తాదాత్మ్యం చెంది ఒక సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో ఉన్నాడు కనుక ఇది చూడగానే పలికిన మాట. చూసింది బాహ్య వస్తువునే, పక్షి యొక్క దుఃఖాన్ని. కానీ లోపం నుంచి పలికింది రాముడుకున్న మనస్సులోంచి పలికాడు కనుక అందులోంచి రామకథే పలికింది. అది ఆయనకి తెలియదు. వెంటనే ఈ మాట అన్నాడు. కానీ ఆ తర్వాత భరద్వాజుడు వాళ్ళు ఆశ్చర్యపోయి చూసేట. ఎందుకంటే అంతవరకు ఇంత అద్భుతమైన శ్లోకం భూమి మీద రాలేదు. అంతవరకు ఉన్న వాంగ్మయం వేదం మాత్రమే, మానవ నిర్మితమైన వాంగ్మయం లేదు. ఒక తిట్టు తిట్టేటప్పుడు శ్లోకంలో తిట్టేట. ఎవరైనా తిట్లు శ్లోకాల్లో పాటల్లో తిడతారండి? కోపం వస్తే తిట్టినప్పుడు ఎవడైనా దాని సినిమాల్లోనూ నాటకాల్లోనూ తీస్తే వీళ్ళు పద్యం రాస్తారు, కానీ తిట్టలు కూడా పద్యంలాగా. కానీ మనం తిట్టేటప్పుడు పాటలు పద్యాలు ఉంటాయండి. మరి మహానుభావుడు తిట్టేటప్పుడు అనుకోకుండా శ్లోకం వచ్చిందండి. శ్లోకంలో తిట్టేట. మానిషాద ప్రతిష్టాం శ్లోకం అని శ్లోక రూపంలో తిట్టు వచ్చింది. కానీ అబ్బా, తిట్టు కూడా శ్లోకంలో పలికేటండి. అంత బాగుంది. పైగా సరిగ్గా 32 అక్షరాలు ఉన్నాయి. అనుష్టుప్ అనే వేద ఛందస్సు, వైదిక ఛందస్సు. ఇంత అద్భుతంగా ఉంది. మా గురువుగారు ఎంత గొప్ప శ్లోకం రచించారు. దీని వీణ మీద గానం చేయడానికి కూడా యోగ్యంగా రచించారు. ఎంత బాగుందో అని శిష్యులు అనుకుంటున్నారట. ఇది సిగ్గు కలిగింది. ఎందుకంటే మహర్షి అయిన వాడు నోరు తూననాడకూడదు, నోరు జారకూడదు, తెలుసుకోవాలి. కోపం వచ్చి టప్పీమని అనకూడదు. కొందరు జపాలు తప్పాలు చేస్తూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అలాంటి స్వభావం అంటే జపాలు మానేయండి. సాధన చేసేవాడు నోరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. కోపం అలాంటి గుణాలను రానివ్వకూడదు. అలాంటిది వాల్మీకి ఎందుకు సిగ్గుపడ్డాడంటే దయ కలిగింది కరుణ, దానికి సంతోషిస్తానా? కోపం కలిగినందుకు బాధపడతానా? కోపంతో నోరు ఇలాగ పారేసుకున్నానే, వాగ్దోషం నాకు రాదా బాధపడేవారు. పూర్వం యాజ్ఞికులైనటువంటి వాళ్ళు, ఉపాసకులైన వాళ్ళు, వైదికులైన వాళ్ళు ఎలా భావించేవారంటే అబద్ధం ఆడకూడదు. ఇది తెలుసుకోండి. వేదము శాస్త్రము వీటితో జీవించేవాళ్ళు, వీటిని నమ్మేవాళ్ళు అబద్ధం ఆడరాదట. ఒకవేళ ప్రాణరక్షణ కోసమో ధనరక్షణ కోసమో అబద్ధం ఆడవలసి వస్తే అప్పుడు దోషం లేదు. కానీ అప్పుడు అబద్ధం ఆడిన దోషం పోవడానికి సారస్వత యాగం అని ఒక యాగం చేసేవాడు. అది నిష్ఠ అంటే. అందులో మహర్షి అయిన వాడు నోరు తూలనాడి శపించడం, తిట్టడమే. తిడితే అదొక దోషం, తపస్సు పోతుందండి. తిడితే తపస్సు పోతుంది. ప్రధానమైన అంశం అది. అయ్యో తిట్టేసే నేను బాధపడుతున్నా అంటే వాల్మీకి. గురువుగారు ఎంత అందంగా తిట్టారో అని వీడు చెప్పడం కొడుతున్నాడు.
మరి శ్లోకం వల్లే బాగుంది. కానీ ఏంటది, నేను బాధపడుతుంటే మీరు అలా పాడతారు ఏంటని వాళ్ళు మళ్ళీ తిట్టలేదు. ఈయన మౌనంగా ఊరుకున్నాడు, పూర్తి చేసుకున్నాడు. ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి, కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. వీళ్ళు లోపల అప్పుడు మీటింగ్ పెట్టించుకున్నారండి శిష్యులందరూ. ఇవాళ ఆయన పలికినది పైగా ఒక్కొక్కరు ఏకశబ్దాగ్రాహులు, తిట్టు ప్రతి అక్షరం గుర్తుపెట్టుకున్నారు. అదే గురుగారు మరొకసారి తిట్టండి శ్లోకం యథాతథంగా గుర్తుపెట్టుకున్నారండి. మా నిషాద ప్రతిష్ట, ఎంత బాగుంది గురువుగారు ఏ శ్లోకం. వాళ్ళ యొక్క ప్రశంసలు. బయట అయినా అరుగు మీద కూర్చుని బాధపడుతున్నాడు, ఏమిటి ఈ లోపల ఆశ్చర్యం వాల్మీకి చూశాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటే ఋషులు దేవతలు పైనుంచి దిగి రావడం. ఎవరో మహాత్ముడు దిగి వస్తున్నాడు. బహుశా నేను చేసినందుకు చివట్లు పడతాడేమో. లేచి నిలబడి నమస్కరిస్తుంటే తేజస్సు భూమి మీదకి రాగానే మూర్తి స్పష్టంగా కనబడింది. అతడు చతుర్ముఖ బ్రహ్మని కనబడ్డాడు వాల్మీకి. కనబడగానే గడగడ ఉడికాడు. ఈ స్వామి దండం పెట్టాడు. అద్భుతమైనటువంటి స్థితిని వాళ్ళు చూశానయ్యా నీలో. మచ్చందా దేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. నా సంకల్పం చేతనే నీలో సరస్వతి పలికింది అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట చూడండి. అంటే లభించింది, చాలా సంతోషం. అంతేకాదు మహర్షి నువ్వు ఋషి సప్తమా, రెండు మాట్లాడాడు. ఋషి సప్త యోగ బలం కలవాడివి, నువ్వు రామకథ రాయడానికి అన్ని విధాల అర్హుడు అయ్యావు. అందుకే ఆ శ్లోకం నీలో పలికింది. పోయే రామకథకి ఆది శ్లోకం. అందుకు నువ్వు ఇంకా రామాయణం రాయి. నువ్వు రామాయణం క్రితం మా అబ్బాయి చెప్పాడుగా, అదే దాన్ని విస్తారంగా కావ్యంగా రాయి. ఆ కావ్యం ఎంత గొప్పదవుతుంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద ఎంతవరకు పర్వతాలు, నదులు, వృక్షాలు, పచ్చదనము, మానవులు ఉంటారో అంతవరకు నీ రామాయణం ఉంటుందన్నాడు బ్రహ్మగారు. చూడండి, బ్రహ్మవాక్కు నేటికి సత్యం నిలుస్తుంది. ఎంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసి, ఎన్ని మార్పిడులు, ఎన్ని రాముడు ఉంటాడు, రామ కథ ఉంటుంది. భూమి ఉన్నంతకాలం రామకథ ఉంటుంది. బ్రహ్మగారి వాక్కు సత్యం. ఆ మాట బ్రహ్మన్నాడు. తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి. నువ్వు రాయగలవు. పైగా నీకు ఇప్పుడు జరిగిన రామకథ అంతా కనబడుతుంది, జరగబోయే రామకథ కనబడుతుంది. ఎందుకంటే ఈ కథ వాల్మీకి రాసిన కాలంలో రామచంద్రమూర్తి పట్టాభిషిక్తుడి పాలన చేస్తూ ఉన్న కాలం. ఆ కాలంలో రచించాడు. ఇంకా రామపాలన ఉంది ఆ సమయంలోనూ. అప్పటి వరకు జరిగిన కథని ఒక భాగంగా జరగబోయే కథను కూడా రాశాడు వాల్మీకి. ఇది రహస్యం తెలుసుకోవాలి. నువ్వు రాయినా జరుగుతున్నా జరగనున్న రామకథ మొత్తం రహస్యంచ ప్రకాశంచ. నీకు జరిగినది, జరిగిన దాని లోపల దాగినది కూడా కనబడుతుంది అన్నాడు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కనబడుతుంది, వాళ్ళ మనస్సులో ఏముందో కూడా కనబడుతుంది. ఇలా ఎవరెవరివి, అటు రామ, లక్ష్మణ, సీత, భరత, సుగ్రీవ, రావణ, కుంభకర్ణ, కైకేయి, కౌశల్య, ప్రతి పాత్ర ఎలా ప్రవర్తిస్తున్నాయి, వాళ్ళ మనస్సులో ఏముంది, రహస్యం ప్రకాశం రెండూ నీకు కనబడతాయి. ఎలా కనబడతాయి? పాణావమలకం యథా, అరచేతులు ఉసిరికాయ ఎలా కనబడతాయి అంటామే అలా కనబడతాయి నీకు. నీకు ఆ శక్తి ఉన్నది, తపశక్తి ఉన్నది. నువ్వు రాయన్నాడు. నిజానికి అంత సిగ్గుపడ, అయ్యో తిట్టేసేనే అంటే నువ్వు ఏదనాలనుకున్నా అది రామకథే వస్తుంది. ఇప్పుడు అది నీ యొక్క స్థితి. ఇప్పుడు నువ్వు పలికినటువంటి తిట్టు సామాన్యం కాదు. దానిలో దాగిన అంతరార్థం ఏంటంటే, ఒక మంచి గ్రంథం రాసేటప్పుడు మంగళము, ఆశీస్సు, నమస్కారం అని వస్తు నిర్దేశం అని కూడా చెప్తారు. వస్తు నిర్దేశము, ఆశీస్సు, మంగళం అని మూడింటి ఏం చెప్పబోతున్నారనేది వస్తు నిర్దేశం. ఆశీస్సు అంటే ఆశించుట, అంతేగా దీవించడం అని కాదు, ఇక్కడ ఆశించుట. అలాగే శుభాన్ని చెప్పాలి, మంగళం, దీంతో ప్రారంభించాలి. నువ్వు చెప్పిన ఈ శ్లోకంలో ఆశీస్సు, మంగళము, వస్తు నిర్దేశం ఎలా ఉందో చూద్దామా? చూసి ముగించేద్దాం. మనం ఇవాళ నిజానికి సమయం 7ంటికి ప్రారంభించుకున్నాం కనుక ఇవాళ ఇక్కడితో పూర్తి అయితే కానీ తర్వాత కథ సాగదు కనుక మానిషాదకి అసలు అంతరార్థం ఏమిటో ఇప్పుడు చెప్పుకొని పూర్తి చేసుకుందాం. మా నిషాద అంటే ఓ బోయవాడ, వద్దు, ఇది కదా అర్థం తీసుకున్నాం. నువ్వు ఎక్కువ కాలం బ్రతకద్దు. మా అనే మాట ఉండడం వల్ల వద్దు అనే మాట వచ్చింది. మా పక్కకి తీసేసేయండి, నువ్వు ఎక్కువ కాలం ఉండు అని అర్థం వస్తుంది. ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నారు ఇక్కడ. మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి అని అర్థం. ఇందిరా, లోకమాత, మా రమ, మంగళ దేవత అని అమర కోసం చెప్తుంది కదా.
కానీ మా అంటే లక్ష్మీదేవి, శ్రీ అనమాట, శ్రీ సీతమ్మ. నిషాద అంటే నివాసమైన వాడా, మా నిషాద అంటే ఓ శ్రీనివాస, ఇది అర్థం ఇక్కడ. అంటే ఓ సీతాపతే అని అర్థంట. స్త్రీ ఎవరు? సీతాపతే. సీతమ్మతో ప్రారంభమైందండి శ్లోకం. మా నిషాద, ఓ సీతాపతే త్వమగమ శాశ్వతి ఇష్టమా, నువ్వు ఎక్కువ కాలం ఉండవయ్యా, ఎక్కువ కాలం ఉండవయ్యా అంటే నీ కీర్తి కనకాలి. ఎందుకంటే క్రౌంచపు జంటలో కామమోహితమైన మగపక్షిని కొట్టేవు కనుక. క్రౌంచపు జంట అంటే రాక్షస జంట అయిన రావణ మందోదరుల్లో కామమోహితమైన మగపక్షి అంటే రావణాసురుడు. ఆ రావణాసురుడు అనే కామమోహితమైన పక్షిని కొట్టేవు గనక, ధర్మాన్ని నిలబెట్టేవు గనక నీ కథ నువ్వు కలకాలము దేశం ప్రపంచమందు నిలుచుగాక అని వివరిస్తున్నాడు. ఇందులో వస్తు నిర్దేశం ఉంది. సీతా సమేతుడైన రాముడు, ఆయన రావణ సంహారం చేయడం, ఇదే కదా రామాయణం అంటే. కనుక వస్తు నిర్దేశం. నువ్వు ఎల్లకాలము క్షేమంగా ఉండుగాక అని చెప్పడం ఆశిస్సు మంగళం. కనుకనే మొత్తం నువ్వు రాయబోయే రామాయణానికి మంగళ ఆశీర్వస్తు నిర్దేశమైనదయ్యా అని బ్రహ్మగారు చెప్పగానే అమ్మయ్యా కుదుట పడిందండి ఋషి ప్రాణం. దీన్ని బట్టి నేను కోపంతో మాట్లాడినా, నేను మాట్లాడంటే లోపల మరొకటి మాట్లాడుతాను. అదే ఋషి అంటే అర్థం. ఋషి మాట్లాడినప్పుడు అతను అంతఃకరణంలోంచి పరమాత్మ పలుకుతాడు. అందుకు ఋషులు వాళ్ళు ఎలాగ మాట్లాడినా వాళ్ళ అంతఃకరణం నుంచి రాముడే వచ్చాడు ఈ శ్లోకంలో. అందుకే ముందు అకర్ధమ విధంతీర్థం అర్థమైతే అప్పుడు ఈ శ్లోకం అర్థం. రామతాదాత్మ్యంలో సిద్ధి పొందిపోయిన వాల్మీకి పలికిన ప్రతి పలుకు రామకథయి. మొట్టమొదట వచ్చినది రామకథా వస్తు నిర్దేశమైనది. ఆ తర్వాత మహానుభావుడు నారదుల వారు చెప్పిన ప్రకారంగా రామాయణాన్ని రాయడానికి సిద్ధపడ్డాడు. బ్రహ్మగారు తన లోకానికి తాను చేరుకున్నారు. ఇప్పుడు వాల్మీకి ఎలా కూర్చొని రామాయణం రాయబోతున్నాడు అనే దాన్ని పట్టుకుని రేపటి రోజున మనం రామచంద్రమూర్తి యొక్క అవతారం జనన గాథ చెప్పుకొని రామకథలో ప్రవేశిద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి అవతారికకు నమస్కారం చేసుకుని రామాయణం అంటే ఏమిటి, రాముడు అంటే ఏమిటి అర్థం చేసుకోవాలి. అయితే ఇవాళ మనం ప్రారంభ దివసం కనుక కొంత ఆలస్యం చేసుకున్నాం. ఇలా ఆలస్యం వస్తుంటాం. రేపు అలా కాకుండా ఖచ్చితంగా 6:15కే నేను ఇక్కడ ఉంటాను. 6 గంటల 30 నిమిషాలకే కథా ప్రారంభం జరుగుతుంది.